స్తుతి స్తోత్రం పరిశుద్ధుడాం పరలోకపు మా తండ్రి కృపగల దేవా దైవగల దేవా నాయన యేసయ్యని బంగారు పాదాల పట్ల వేలాది కోట్లాది స్తోత్రములు దేవా నాయన పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు రాజానైనా అన్ని నామముల కన్నా పైనామం ఘనమైనదన్న దేవా నాయన ఈ సాయంకాల సమయాన్ని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి. ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి. తండ్రి ఏ బిడ్డలు కన్నీటితో ప్రార్థిస్తున్నారో బిడ్డల కన్నీటి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు నీవే తండ్రిగా నైనా ప్రతి కుటుంబంలోకి నువ్వు దిగిన తండ్రి నైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి దేవా నైనా ఏ బిడ్డల కన్నీటితో నైనా నీ పాదాల చెంత గోచాడుతున్నారో తండ్రి వారికి ఉన్న ప్రతి ఒక్క అవసతులు నా చెడుని వేసినాం తీర్చండి. గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచండి నైనా చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచండి. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ తండ్రి గర్భిణీ స్త్రీని దీవించండి, ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం దయచండి. తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేయండి. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా జాబు లేని బిడ్డలకి జాబుని దయచండి. తని రక్షణ మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచండి. ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణం దయచండి. గృహాలు లేని బిడ్డలకు గృహం దయచండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచండి. ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి దేవా నీకే స్తుతుల స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మన గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి జాబుని సిద్ధపరచండి దేవా నీకే స్తుతుల స్తోత్రం. యవ్వనస్తులను దర్శించండి. యవ్వన కాలంలో బిడ్డలు ఎటు కుడుముగ్గాని ఎడమగ్గాని తొట్టిల్లిపోకుండా నీ వైపు తిరిగే కృపను దయచండి తండ్రి క్యాన్సర్ వ్యాధిని ముట్టండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రతి కుటుంబంలో రక్షణ దయచండి తండ్రి. ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్యలతో కన్నీటితో ఈ పాదాల చెంత గోజాడుతున్నారు ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న బిడ్డలకి ఉపవాసం నుండి విడిపించండి. బిడ్డల జీవితంలోని కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థనని పాదసని తీర్చుకొని త్వరలో ఫలం దయచమన్నా చూడని యేసునామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె